హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి సాటర్డే ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అంటే చాలా రోజుల తర్వాత ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే అన్నట్టుగా. సో ఎన్ని రోజుల తర్వాత ఈ ఎపిసోడ్ చూశారు, ఎన్ని రోజుల తర్వాత ఈ ఎపిసోడ్ని యాక్సెప్ట్ చేశారు, ఎన్ని రోజుల తర్వాత ఈ ఎపిసోడ్ చూసి సంతోషించారు, ఆనంద బాష్పాలు బయటకు వచ్చాయి అన్నట్టుగా ఉంది అనమాట. సో నిన్న జరిగిన ఎపిసోడు నాగార్జున గారు అబ్బా ఎన్ని రోజులకు కనిపించారు సార్ మీరు, మీదే కదా మనకు కావాల్సింది. ఆడియన్స్కి తగ్గట్టుగా ఎపిసోడ్ పడడం అనేది మామూలు విషయం కాదు. అది గ్రాండ్ లాంచ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏందిరా ఇది అన్న స్టేజ్కి తీసుకొచ్చారు. ఇంకా జాలరా బిగ్ బాస్ అనే రేంజ్కి కూడా తీసుకెళ్లారు. ఇంత దారుణాలు చేస్తున్నా కూడా బిగ్ బాస్ మరి బిగ్ బాస్ టీం ఎన్ని రోజులు ఏం చేస్తుందో అర్థం కాదు. సో మొత్తానికి ఓవరాల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనకు వచ్చిందా అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇంకా మారేటట్టు కనిపించట్లేదు. ఎంత చెప్పినా ఆ తొత్తర మాటలు, ఆ తొత్తరగా ఆ నోరుందని చెప్పేసి మాట్లాడేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా. మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటనే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని వీడియోలో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువ లాగ్ అవసరం లేదు, చాలా పాయింట్స్ మాట్లాడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు ఫైర్ ఆన్ ఫైర్ కాదు, అసలు చాలా క్లారిటీ ఉంది. అంటే ఫుల్ ఫైర్ అని చెప్పడానికి కాదు, కానీ చాలా క్లారిటీగా మీరు చేసింది ఏంటి, ఆడియన్స్ ఏమి కోరుకుంటున్నారు, ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే క్లియర్ కట్గా వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అండ్ ఈ మెయిన్గా టాపిక్ ఏంటంటే ఈ కెప్టెన్సీ టాస్క్, ఈ రీతు విషయం మాట్లాడుకుందాం. సో రీతుకి నిజంగా రీగ్రేడ్ అయ్యే ఫీలింగ్ ఉందా? ది వరస్ట్ ప్లేయరు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో ఆ తప్పు అని అంటే ఖచ్చితంగా తప్పు అనే చెప్పాలి. సో నాగార్జున గారు అంత క్లారిటీగా ఇది తప్పమ్మా అని చెప్పినా కూడా లేదు సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కనిపించట్లేదు, నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసినప్పుడు నాకు అది రుద్దినట్టు అనిపించలేదు, సైడ్కి వెళ్ళినట్టు అనిపించింది. సో ఇలా పాయింట్లు అనిపిస్తుంది. అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉందా వాళ్ళు చూసేటప్పుడు, ఇటు అటు చూడాల్సిన అవసరం లేదు. అరే నిజం, ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్న సిచ్యువేషన్స్, ఎక్కడో ఉన్న వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి చూస్తారు. పక్కపంటుండి గేమ్లో ఉండి సంచాలకంగా ఉన్నప్పుడు అది చూడరు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపికే కదా. అసలు ఇక్కడ ఎంత వన్ సైడ్ అంటే ఆడియన్స్కి క్లియర్గా అర్థమైపోతుంది. బయట ఆడియన్స్ని అడిగినా కూడా అదే చెప్తున్నారు, వీళ్ళు కావాల్సుకొని అది చేస్తున్నారు, ఇది కావాల్సి చేస్తున్నారు అనే సింటమ్స్, అది సిచ్యువేషన్స్ అవన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి. రీతు చౌదరి నిజంగా మంచి ప్లేయర్ అనుకున్నాను, మంచి గేమర్ కూడా అనుకున్నాను. ఎందుకంటే అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, అంత పర్ఫెక్ట్గా జడ్జ్ చేయగలదు, ఫిజికల్గా కూడా వెరీ స్ట్రాంగ్ లేడీ. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈమె కొంచెం ఆ తెలివితేటలు జోడైతే బాగుంటుంది. కానీ వీళ్ళు సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి మెయిన్ ట్రాక్ను వదిలేసినట్టుగా అనిపించింది. అన్ని చివాట్లు పెట్టి అన్నీ చేసినా కూడా ఎక్కడ ఏ రియలైజేషన్ కానీ, ఎక్కడ రీగ్రేడ్ ఫీల్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా కూల్గా సార్ ఏదో చెప్పినప్పుడు నార్మల్గా విన్నట్టు యాక్టింగ్ చేసినట్టుగానే అనిపించింది. కానీ రీతు నిజంగా మారితే మంచి గేమర్ కూడా అవుతుంది, మంచి కంటెస్టెంట్ అవుతుంది. కానీ రీతుకు అంత సినిమా లేదు. ఈ పులిహోర కావాలి, పులిహోరతోటే నడిపిద్దాం అంటే ప్రతి సీజన్లో ఇలాంటి తొత్తరపాటు కూడా అన్నారు దీన్ని. ఒక స్ట్రాటజీ ఉంటుంది చూసారా, లవ్ ట్రాక్ మీదనే ముందుకెళ్దామనే ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో అదేవిధంగా పాపం ప్రీవియస్గా వాళ్ళని ఎవరినో చూసేసి ఇన్స్పైర్ అయ్యి మరి ఇక్కడ అదే క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట నాకైతే. సో పవన్ కెప్టెన్సీ పీకేస్తారు అండ్ భరణి గారికి క్లాస్ పీకుతారు. భరణి గారిని అల్లరి గట్టిగానే అవుతుంది. అంటే నీ సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు చేసుకోవాలి, సంచాలకు చెప్తుంది ఏది చెప్పినా కూడా నువ్వేంటనేది ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు తప్పు చేయనప్పుడు ఆర్గ్యూ చేయాలి. ఇలాంటివన్నీ చాలా జరిగినా కూడా అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్నా కూడా మన పెద్ద మనిషి పెద్దగా అది చేయడు. ఏంటంటే పెద్దరికం చూపించాలనుకుంటున్నాను. పెద్దరికం చూపించడం కాదు, కోపం కూడా రావాలి, బాధ రావాలి, అన్ని ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ బయటకు వస్తేనే కంటెస్టెంట్ వెరీ 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 జెన్యూన్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్కి ఎక్కువగా నచ్చుతారు అన్నమాట. సో రీతికి గుయ్యం అనిపించను, ఈ చెంప ఆ చెంప కొట్టినట్టుగా వీడియో కంప్లీట్గా నీట్గా ప్లే చేశాడు. అదే వీడియోను ఫస్ట్ ఒకసారి ప్లే చేసాను, తర్వాత ఒకసారి ప్లే చేసాను. ఈ చాలా క్లారిటీగా మెయింటైన్ చేశాడు. ఇది క్లారిటీ ఉంటే చాలు, ఆడియన్స్కి ఎంత బాగా అనిపించిందో అంత బాగా అనిపించింది. అండ్ రెండవది ఏంటి అని అంటే
ఓనర్స్ టెనెంట్స్గా మారారు, స్వాప్ చేశారు నాగార్జున గారు. ఆడియన్స్ నుంచి ఈసారి సోషల్ మీడియాలో ఏదైతే హేట్రేట్ ఉందో, ఈ రివ్యూవర్స్ చెప్పింది కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పాయింట్స్ని కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ అప్రిషియేట్ చేయాలి. బిగ్ బాస్ దీన్ని కన్సిడర్ చేస్తున్నాడు, అట్లీస్ట్ దాని గురించి ఆలోచిస్తున్నారు అనే క్లారిటీ అయితే అందరికీ వచ్చింది. ఎందుకంటే ఈ ఇన్పుట్స్ తీసుకొని ఇప్పటికీ చాలామంది కూడా చెప్పేది ఏంటంటే, అరే ఎన్ని రోజులు రా వీళ్ళని కూర్చోబెట్టి మోపుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా చేంజ్ చేయాలి, మార్చాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకున్నారు, అందరూ అదే కోరుకున్నారు. సో బీబీ టీం కూడా దాన్ని అమలు చేసినట్టుగా అనిపించింది. చాలా క్లారిటీగా బిగ్ బాస్ ఇలాంటి ఇన్పుట్స్ తీసుకుంటే షో ఖచ్చితంగా ఎక్కడికో వెళ్తుంది అనమాట. సో కామనర్స్ సెలబ్రిటీస్ లాగా కామనర్స్ మనం కూడా అలా మాట్లాడదు, ఎందుకంటే నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు కదా. సో టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ మూవ్ అనుకోవచ్చు. ఆడియన్స్ ఏదైతే కోరుకున్నారో అది బిగ్ బాస్ టీం దాన్ని కన్సిడర్ చేసి ముందుకు తీసుకెళ్లారు. సో ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హరీష్ గురించి మాట్లాడాలి. హరీష్ గురించి కూడా చాలా మంచిగా వాళ్ళ వైఫ్ తోటి మాట్లాడడం, వాళ్ళ వైఫ్ తోటి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమనుకుంటున్నారు, ఇలాంటివన్నీ మాట్లాడి నాగార్జున గారు డైరెక్ట్గా హరీష్ గారికి మోటివేషన్ చేసి, మీ వైఫ్తో మాట్లాడాము, మీరు ఏదైతే ఉన్నారో మీ సెల్ఫ్ కానీ మీరు అక్కడికి వెళ్ళి ఏం అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, ఇలాంటివన్నీ చెప్పి ఓవరాల్గా తనంతట తనుగా నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళిపోను, డైరెక్ట్ ఓపెన్గా ఆఫ్లైన్గా ఆన్లైన్గా డైరెక్ట్గా అడుగుతున్నాను, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే క్విట్ చేయాలనుకుంటున్నావా, ఉండాలనుకుంటున్నావు అంటే లేదు సార్ ఉండాలనుకుంటున్నా. నేను బిగ్ బాస్ని క్వశ్చన్ చేయలేదు, అప్పుడు కూడా తనుజాని క్వశ్చన్ చేసింది కాదు, బిగ్ బాస్నే క్వశ్చన్ చేశాడు. ఈయన ఫ్లిప్పర్ లాగా తయారయ్యాడు అనమాట. సో మనోడు అయితే అది క్లారిటీ వచ్చేసింది నాకైతే. సో మనోడు కూడా అటు ఇటు జరిగింది. సో తనుజ విషయంలో అప్రిషియేషన్ వచ్చింది. బట్ అప్రిషియేషన్ దేనికి వచ్చింది అని అంటే, లేపి క్లాప్స్ కొట్టించారు. దేనికి సార్ అని అంటే, అదే నువ్వు సింగిల్గా ఆడుతున్నావా, గేమర్గా ఆడుతున్నావా, గ్రూప్. ఇక్కడ నాగార్జున గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. మైండ్ బ్లోయింగ్ ఇన్పుట్స్ అనమాట ఇవన్నీ. సో అది వాళ్ళకి అర్థమైతే చాలా బాగుంటుంది. అంటే కామనర్స్కి కాదు, టెనెంట్స్కి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెనెంట్స్ గురించి మాట్లాడతలే, సెలబ్రిటీస్ అని కూడా చెప్పడానికి ఇంకా లేదు, ఓనర్స్ గురించి మాట్లాడుతుంది, ప్రజెంట్ ఓనర్స్ గురించి. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శ్రీజ వీళ్ళంతా ఉన్నారో వీళ్ళకి ఒక క్లారిటీ ఇంకా రాబోదు. వీళ్ళ మైండ్ సెట్ అక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో తనుజ విషయంలో కూడా గ్రూప్ గేమ్ అన్నప్పుడు గ్రూమ్గా ఆడాలి, అవసరమైనప్పుడు హెల్ప్ తీసుకోవాలని చెప్పాము, సపోర్ట్ చేయాలనుకున్నాము, ఇలాంటివన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అని చాలా క్లారిటీగా చెప్పాడు. ఇమాన్యుయల్కి అప్రిషియేషన్ చేశారు, అండ్ సుమన్ శెట్టి గారికి అప్రిషియేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ రాము రాథోడ్ ఓనర్ అయ్యావు, సైలెంట్గా ఉంటే ఇలా కూడా సైలెంట్ గేమ్ అంటే ఏమో అనుకున్నాము, ఇలా కూడా అన్ని చురకలు పెట్టాడు. అది బాగా అనిపించింది. ఇంకా మిగతా టాపిక్ మాట్లాడుకుందాం. అబ్బా మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ ఇద్దరు ఉన్నారు కదా, షాకిని డాకిని, వీళ్ళిద్దరు ఉన్నారు చూస్తారా, అమ్మమ్మ అయ్యయ్యా, నిజంగా ఇంత వరస్ట్గా కంటెస్టెంట్స్ నేను ఇప్పటివరకు ఇన్ని సీజన్లో ఈవెన్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఇంత వరస్ట్ పర్సన్స్ని చూడలేదు, ఇంత వరస్ట్ థింగ్ మనుషుల్ని చూడలేదు. ఈ ఇద్దరికి ఎలా ఉందంటే అట్లీస్ట్ హోస్ట్కి మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. ఎంత దారుణం అంటే వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లే. అక్కడ నాగార్జున గారు వాళ్ళు చేసిన తప్పును ఆల్రెడీ మీరు ఓనర్స్ సెలబ్రిటీస్ కామనర్స్ అని చెప్పేసి గట్టిగా వాయిస్ వేసింది ప్రియా. అక్కడ క్లాస్ వ్యక్తుంటే కూడా లేదు సార్, ఇది సార్, అది సార్ అని చెప్పేసినప్పుడు కూడా చాలా క్లారిటీ ఇస్తాడు. మీరు భరణిని ఆల్రెడీ ముందు తీసుకున్నప్పుడు ఆ రింగ్ టాస్క్ ఏదైతే ఉందో, అంటే మన రౌండ్ సర్కిల్ టాస్క్ ఏదైతే ఉందో పట్టుకొని హొన్నాయిడ్తో పట్టుకోవాలన్నప్పుడు ఇమాన్యుయల్ ఎంత గట్టిగా హోల్డ్ చేశాడు భరణి, అప్పుడు జెన్యున్గా అనిపించింది కదా. అంటే అవును సార్ అప్పుడు జెన్యునే, కానీ ఇప్పుడు కాదు అన్నాడు. అరే ఎదుటోడు గేమ్ ప్లే అన్నప్పుడు, ఇప్పుడు భరణి కాదు, ఇప్పుడు ఈవెన్ ఆమె కూడా ఉన్నా, ప్రియా ఉన్నా కూడా ఆమె గేమ్ ప్లానే ఆలోచిస్తుంది, కానీ ఆమె గేమ్ ప్లానే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. కానీ ఇదంతా ఎందుకు చేస్తుంది, ఈ రచ్చ అంతా ఎందుకు క్రియేట్ చేసుకుంటుంది? లేదు కదా. ఆ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతుర్రు? ఒకటి చెప్తుంటే ఇంకొకటి ఇలాగా మారిపోతుంది, ఇంకొకటి ఇలాగా చేయాల్సి వస్తుంది. అది ఈమెకి ఎంత క్లారిటీగా చెప్పినా అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది, లేదు సార్ మీరు ఇలా అనుకున్నా, నేను ఇలా అనుకుంటున్నాను, అది ఇది అని వీళ్ళ వర్షనే చెప్తున్నారు. నిజంగా నాకు తెలిసినంత వరకు వీలైనంత తొందరగా మనీష్ని కాకుండా వీళ్ళిద్దరిని ఫస్ట్ రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటకు పంపించడం ఉత్తమం. కంటెంట్ కోసమని మరీ ఇంత దిగజారిపోదు. హోస్ట్ అన్నప్పుడు హోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ వీడియో చూపించి ప్లే చేసి నీ తప్పు అనడం కూడా నేను తప్పు కాదు. ఈమె మాట్లాడగానే పక్కన ఇంకొక ఆమె ఇట్లా చేయలేపుతా ఉంటుంది, ఇట్లా
ఏదో డిస్కషన్కి వచ్చి లేపుతారు చూసారా, అలా లేపుతూ ఉన్నది అనమాట. అరే కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, బేసిక్ సెన్స్ కూడా లేదు ఫస్ట్ వీళ్ళకు. మళ్ళీ పేరుకి ఈమె పెద్దది ఆమె ఇది అన్నట్టుగా బిల్డప్లు. సో అక్కడ టాస్క్ విషయంలో భరణి విషయంలో తప్పు చేసింది క్లియర్గా. లేదు సార్ నేను ఆమె భరణి ఖచ్చితంగా ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు కలిసి ఆడుతురు అని చెప్పేసి ఫస్ట్ టాస్క్లో ఏం చేశారు, అసలు ఆ వీడియో ప్లే చేయాల్సింది నాగార్జున గారు. కాలుతో తన్నింది భరణిది, ఫస్ట్ తన్నింది ఎవరు, మనిషి పోయే భరణి దాన్ని కలర్ని తన్నిండు. అక్కడ ఈ క్లియర్గా చెప్తున్నా కూడా లేదు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు కూడా ఈమెనే డిసైడ్ చేసి చెప్తుందంట. ఈమెకు అంత డాక్టర్ కదా, కొంచెం అత్యుత శక్తులు ఉంటాయి అనుకుంటా. డాక్టర్ ఒక ఏమైనా సెన్సార్ పంపించేసి ఆయన మైండ్లో ఉందేమో తెలుసుకొని రామ్మా అన్నట్టుగా అది చూపిస్తుంది. దానికి తోటి శ్రీజ అక్కడ ఏం మాట్లాడితే దానికి వెనకాల తొత్తర అనుకుంటా ఈ మాటలు అది ఇది అనుకుంటా. ఎట్లా అంటే ఒక షాడో లాగా ఉందంట, ఈమెకు షాడో ఈమెకు షాడో ఈమెలాగా. ఎంత పరమ చెత్తగా డిజైన్ చేస్తున్నారంటే అంత చెత్తగా డిజైన్ చేసుకుంటారు. బయట ఆడియన్స్ తోటి క్లియర్గా చెప్పించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో కూడా క్లియర్గా నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా వీళ్ళిద్దరూ అంత దారుణంగా మాట్లాడతారా. ఒక హోస్ట్ విషయంలో మీరు హరీష్ గారి విషయంలో సార్ ఫస్ట్ తప్పు అనిపించలేదు సార్, తర్వాత తప్పు అనిపించింది సార్, వీడియో చూసినప్పుడు తప్పు, ఎంతకుముందు తప్పు అనిపించలేదు సార్, వీడియో చూడగానే తప్పు అనిపించింది సార్, ఓవరాల్ వీడియో ఉంటుంది కదా సార్, ఇదైతే మేము మీ కళ్ళ ముందు జరిగిందే కదా నాగార్జున గారు అడిగింది, ఆడియన్స్ అడిగేది కూడా. మీరు కళ్ళు మూసుకొని ఉండలే కదా ఓవరాల్గా వీడియో చూడడానికి. మీరు వీడియో చూసి తప్పు రైట్ కాదు, మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారు కదా, ఆ సిచ్యువేషన్స్ మీరు చూడకుండా పోవడానికి కారణం మీరే. అక్కడ కళ్ళ ముందు జరిగిందని చూడలేదంట, హోల్గా మొత్తం అంతా చూసినప్పుడు వీడియో చూస్తే తప్పు అనిపిస్తుంది అనంట. అరే పోనీ వీళ్ళు ఇదే సైడ్ ట్రాక్లు ఉన్నారు, వీళ్ళు ఎక్కడ పక్కన ఉన్నారు, వీళ్ళు చూడలేదు అని అంటే ఏమనుకోవచ్చు. అన్న సంచాలకుగా ప్రియా తప్పు చేసింది, అది క్లియర్గా చూపించారు. లేదు సార్ అది సార్ ఇది సార్ అని దాన్ని కవర్ చేసుకోవడానికి. అండ్ మన వీల్ టాస్క్లో కూడా ఆల్మోస్ట్ మన తనుజ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అవుట్ అన్నప్పుడు కూడా అక్కడ కన్సిడర్ చేయలే. ఈ సిచ్యువేషన్స్ ఎన్ని చూపించినా కూడా నేను కన్సిడర్ చేయను, నేను మోనార్కును, నేను నాకు ఎంత ఉందనంటే అంత హై లెవెల్ పిచ్లో ఉన్నాను, నేను పిచ్చులే చూసుకుంటా కానీ అసలు నాకు ఆడియన్స్తో అవసరం లేదు అనే రేంజ్లో ఈమె పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈమెకు తోడు ఆ పక్కన ఉన్నాము ఇంకొక దమ్ము శ్రీజ అని చెప్పేసి దుమ్ము దులుపుకుంటుంది. లాస్ట్కి నిజంగా బయటకు వచ్చేసరికి టూ వరస్ట్గా బయటికి రాబోతున్నారు వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్. ఎందుకంటే వీళ్ళు నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా లేదు సార్ ఇది తప్పు సార్, ఇప్పుడు కెప్టెన్గా తీసేసినప్పుడు పవన్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా శ్రీజ లేదు సార్ వీళ్ళు సంచాలక్ తప్పు చేసింది కానీ కంటెస్టెంట్ తప్పు చేయలేదు కదా సార్, కంటెస్టెంట్ని ఎట్లా తీసేస్తారు సార్ అని చెప్పేసి నాగార్జున గారిని క్వశ్చన్ చేస్తుంది. ఏంది అబ్బాయిమే నువ్వు చేసిందే తప్పు, తప్పు చేసిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళకే లేనిది ఈమె మధ్యలో లేచి నేను పైకి కనిపించాలి, నేను తోపునని కనిపించాలి, అంతకు మించి ఇంకా మనం చేసేది ఏమీ లేదు. అరే ఇదెక్కడి దరిద్రం రా, ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఫస్ట్ వీళ్ళు అగ్ని పరీక్షలు ఉన్నారు చూసావా వీళ్ళని అనాలి ఫస్ట్. ఆ జడ్జెస్ నిజంగా ఎవరు వెళ్ళాలనుకున్నా ఏం పర్లేదు కానీ ఈ పనికి మాలిన చెత్తనంతా సెలెక్ట్ చేశారు చూసారా వాళ్ళని అనాలి ఫస్ట్. ఈ స్క్రాప్ కాదు అంతకు మించి స్క్రాప్ అనమాట ఇది. పెంట చేసేయడంలో వీళ్ళ మించిన వాళ్ళు లేరు. అరే సీజన్ అంటే ఉండాలి, గొడవలు ఉండొద్దు అని కాదు, గొడవలు లేకుండా బిగ్ బాస్ నడవదు. సో గొడవలు హెల్దీగా ఉండాలి. ఎలా అంటే మనకు అక్కడ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడాలి, అదొక రకం. అసలు పాయింట్ లేకుండా పాయింట్ క్రియేట్ చేసి మాట్లాడాలి, అదొక రకం, కాదనట్లేదు. ఇది ఇంకో రకం అనమాట, ఇది మూడో రకమా ఇంకా అంతకు మించి రకమా అనేది తెలియదు కానీ ఇది ఒక డిఫరెంట్ వే సర్కిల్ అనమాట. ఇంకా ఇంతలో దరిద్రంలో ఏంటంటే అసలు వీళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు అబ్బా, నిజంగా ఇట్లా చిర్రెత్తిపోతుంది. వీళ్ళు ఎంత అంటే బయట చూస్తే వీళ్ళకి అంత సినిమా ఏముండదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ హౌస్లోకి వచ్చేదాకా వీళ్ళు ఎవరో కూడా తెలియదు అని అందరూ అనుకుంటారు కదా. సో వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్సు కొన్ని ఉంటాయి, అవన్నీ చేసుకున్నారు, అవన్నీ చేసుకోవడం వాళ్ళ పర్సనల్. ఇక్కడికి వచ్చినాక అట్లీస్ట్ మినిమం బేసిక్గా ఓనర్స్ మన నాగార్జున గారు ఉన్నప్పుడన్నా ఆడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు నాగార్జున గారు ఫీల్ అవ్వట్లేదు అని అనుకోవచ్చు చాలామంది, బట్ ఆ ఫీల్ అయితే అమ్మ నువ్వు నా కాలు మీద కాలేసుకొని నా ముందు కూర్చుంటావు అని అడుగుతారే మన షోలా. బేసిక్ కదా, ఇప్పుడు మనం ఎవరినైనా వచ్చినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కాలు మీద కాలేసుకొని అయితే ఊపం కదా, అది మినిమం బేసిక్ కదా. కామన్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మాట అదే కదా. ఈమెకు ఎంత చెప్తున్నా కూడా మధ్యలో లేసి ఇట్లా కాదు సార్ కెప్టెన్సీ తీసేయని తప్పంటే అదే తగ్గించుకో అని చెప్పినా కూడా ఈ తగ్గించుకునే రకంగా లేరు వీళ్ళు, మారరు. ఎందుకంటే మారే ఛాన్సే లేదు, ఎందుకంటే మేము అంత తోపు తురుములం కదా, అట్లనే ఉంటాం. ఇది మా రక్తంలోనే ఇమిడిపోయింది అనే రేంజ్లో చెప్తున్నాం.
నిజంగా మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఇంకా ఏం చేయాలంటే ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ డైరెక్ట్గా నామినేట్ చేయాలి. ఈ పాయింట్స్ మీద ఖచ్చితంగా తీసుకొచ్చేసి డైరెక్ట్గా నామినేట్ చేశారనుకోండి, ఫస్ట్ ఒక దరిద్రంలో ఈసారి క్లియర్ అర్థం అయిపోతుంది. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లే, ఈరోజు అర్థమవుతుంది ఏమో చూడాలి. మనీష్ ఎలిమినేషన్ స్టార్ట్ అయినాక అప్పుడు తెలుస్తుండొచ్చేమో అనుకుంటున్నా, బట్ చూడాలి. అది కూడా తెలిసే ఓపిక ఉండదు, ఎందుకంటే వీళ్ళిద్దరు మేము తోపు, మాకు ఓటింగ్ పడుతుంది, మా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది అని చూసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయేటట్టు ఉంటుంది బయట ఆడియన్స్తో పెట్టుకుంటే, అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. సో ఓవరాల్గా నాగార్జున గారు అద్దిరిపోయే ఇన్పుట్స్ ఇచ్చారు. నిజంగా అది కానీ ఆడియన్స్ మన కంటెస్టెంట్స్ క్రాక్ చేయగలిగితే బికమ్ అ విన్నర్. నిన్న జరిగిన ఎపిసోడ్లో, అంటే మన సాటర్డే జరిగిన ఎపిసోడ్లో అది కానీ క్రాక్ చేయగలిగితే ఖచ్చితంగా బికమ్ ఏ విన్నర్. ఎవరైతే ఆ ఇన్పుట్స్ను అర్థం చేసుకున్నారో ఈవెన్ త్రూ అవుట్ ఎండింగ్ వరకు ఉంటారు, వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వాళ్ళ ఆట మారాలి, మాట మారాలి, మైండ్ మారాలి, మనసు మారాలి. సో ఇవన్నీ చాలా క్లారిటీగా ఉంటేనే బిగ్ బాస్ విన్నింగ్ వరకు వెళ్ళగలవు, విన్నర్ అవ్వగలవు. లేదు స్మార్ట్ ప్లే చేస్తావునంటే నువ్వు విన్నర్ అయినా కూడా బయటకు వచ్చినాక నువ్వు విన్నర్ లాగా కనిపించవు వాళ్ళకి, ఆడియన్స్కి. నువ్వు విన్ అయినంత మాత్రం, కప్పు లేపినంత మాత్రం అద్దరిపోయేంత ఏముండదు. సో ఆ విధంగా చెప్తున్నాను. సో మొత్తానికి మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. నాకైతే నాగార్జున గారు ఈజ్ ద రాక్ అనిపించింది నాకైతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్